హాయ్ గైస్, ఈరోజు ఫ్యామిలీతో కలిసి బ్రేక్ఫాస్ట్ కోసం బయటకు వచ్చాం. ఇక్కడ రాయలసీమ స్టైల్ బ్రేక్ఫాస్ట్ చాలా ఫేమస్. టడాయ్, పంచకట్టు దోశ. హైదరాబాద్లో పంచకట్టు దోశ బ్రాంచెస్ చాలా ఉన్నాయి, బట్ హైదరాబాద్లో మేము ఎక్కువగా వచ్చేది బంజారా హిల్స్లో ఉన్న ఈ పంచకట్టు దోశకే. ఇక్కడ కారం దోశ, గీ కారం ఇడ్లీ, పొంగల్ చాలా బాగుంటాయి. పంచకట్టు దోశ సిన్స్ 1982. ఇంకా లోపలికి వెళ్ళాక మెనూ చూసాం. ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి. మ్యాక్సిమం 100 to 100 లోపు. 5 రూపీస్ ఎక్స్ట్రా ఆన్ పార్సల్ చార్జెస్. ఓకే. ఇక్కడ ఈవినింగ్ నుంచి నైట్ వరకు రష్ అయితే ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది. కావాల్సిన టిఫిన్స్ ఆర్డర్ ఇచ్చాక చూస్తే ఇక్కడ దోశ ప్రిపరేషన్ లైవ్లోనే చేస్తున్నారు. నెయ్యి స్మెల్ మాత్రం ఫుల్గా ఉంది. చూసారా, ఇడ్లీ ప్రిపరేషన్ కూడా లైవ్లోనే ఉంటుంది. సీటింగ్ ఇన్సైడ్ ఉంది, అవుట్ సైడ్ ఉంది. అంబియన్స్ చాలా సింపుల్గా నీట్గా ఉంది. ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వచ్చినా చాలా బాగుంటుంది. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్. మనం కౌంటర్ దగ్గర ఆర్డర్ ఇచ్చి ఆర్డర్ అయ్యాక వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. పూనగల్ ఏంట్రా, పొంగల్. నెయ్యితో ముంచేసిన గీ కారం ఇడ్లీ అండ్ చట్నీ. మనోడు ప్లెయిన్ ఇడ్లీ గాడు, చట్నీ అంటే చిరాకు. ప్రస్తుతానికి 3 ఐటమ్స్ దోశ ఆన్ ద వే. గీ కారం దోశ అయితే వచ్చింది, చాలా ఫేమస్. చూడటానికి పద్ధతిగా పంచకట్టినట్టుంది. మేము ఆర్డర్ చేసిన ఈ గీ కారం దోశ, ఇందులో పుట్నాల పొడి, గీ ఫ్లేవరే ఎక్కువగా ఉంది. దోశ తిని చూస్తే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంది. మా లక్కీ పాపకి గీ కారం ఇడ్లీ చాలా ఫేవరెట్. ఈ ఎక్స్ప్రెషన్కి ఏం తక్కువ లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు పొంగలే కదా అని అస్సలు మిస్ చేయొద్దు. పొంగల్ ఎలా చేస్తారో ఏమో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మెల్లగా టిఫిన్ లాగిచ్చేసాక బుడ్డిగాళ్ళకి ఫ్రూట్ జ్యూస్ కావాలంట. ఓన్లీ వాటర్ మెలాన్ జ్యూస్. డిస్ప్లేలో పెట్టిన ఫ్రూట్స్ మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి. ఎవరికో మంచి మ్యాంగో జ్యూస్ రెడీ చేశారు. చూడగానే టేస్ట్ చేయాలనిపిస్తుంది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మా ఆయనకు వచ్చిన బిల్లు టోటల్ బిల్ 590 రూపీస్. ఆర్డర్ ఇచ్చి అరగంట అయినా మ్యాంగో జ్యూస్ తీసుకెళ్ళలే. నాకు ఎప్పుడు పక్క ధ్యాసే. ఫైనల్గా మ్యాటర్ ఏంటంటే బంజారా హిల్స్లో పంచకట్టు దోశలో టిఫిన్స్ చాలా బాగుంటాయి. ఇంకా ఇక్కడికి మూవీ యాక్టర్స్ కూడా వస్తారు. చాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు కదా, ఇతన్ని గుర్తుపట్టారా? చాలా మూవీస్లో విలన్గా, పోలీస్గా యాక్ట్ చేసి ఉంటారు. టక్కున పేరు గుర్తు రావట్లేదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. బయట వెదర్ మాత్రం పచ్చని చెట్లతో చల్ల గాలి వీస్తూ భలేగా ఉంది. అసలు మన వల్ల జ్యూస్ ఈరోజు అయ్యేలా లేదు. ఫైనల్గా ఈ పంచకట్టు దోశ జర్నీ అయితే ఇలా అయింది. హైదరాబాద్లో రాయలసీమ టిఫిన్స్ టేస్టీగా ట్రై చేయాలంటే పంచకట్టు దోశ పర్ఫెక్ట్ ప్లేసు. బాయ్ బాయ్.